వ్యవసాయం చెయ్యాలంటే ఎంత కష్టం ఉంటుందంటే నేను వర్షాకాలం నా చేన్లకు మిగతా వాళ్ళ చేన్లలో కూడా పోయిన అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా నేను ఒక విజ్ఞప్తి చేసిన. మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే దాదాపు 95-96% శాసనసభ్యులు ఉన్నారు. సార్, వర్షాకాలం వ్యవసాయం చేయడానికి చేన్లకు పోవాలంటే రోడ్లు ఉండయి సార్. ఎరువులని నెత్తి మీద ఎత్తుకొని పోతే గాని, ట్రాక్టర్ తోని గాని, ఆటోలు గాని 4 ఎరువుల బస్తాలు వేసుకొని వ్యవసాయం చేయడానికి చేన్లకు తీసుకుపోతామనంటే పోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వచ్చేటటువంటి బడ్జెట్ లో గాని వ్యవసాయ పొలాలకు, వ్యవసాయ చేన్లకు రోడ్లు అనే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకురండి. రైతులంతా కూడా సంతోషపడతారు. వర్షాకాలం వాళ్లకు చేన్లకు పోవాలంటే విపరీతమైనటువంటి కష్టం ఉంటది. ఎంత బురద ఉంటదంటే ఎట్లు దిగబడతాయి, బండి దిగబడుతుంది. ఎవరినైనా చేన్లకు పనికి పిలిస్తే కూడా ఎవరు రారు. అందుకు గ్రామానికి పోవడానికి ఎంత ఇంపార్టెంటో రైతులు చేన్లకు పోవడానికి కూడా రోడ్లు అంత ఇంపార్టెంట్. కాబట్టి బడ్జెట్ లో వచ్చేసారి సరి అయినటువంటి కేటాయింపులు చేసి మీ 4 సంవత్సరాల ఈ పీరియడ్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు